రైట్ ఇక నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మరి రిపోర్టర్ రవీందర్ లైవ్ ద్వారా అందిస్తారు. రవీందర్ చెప్పండి, మరి మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయడంక మోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఏంటి పరిస్థితి, దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైట్, మీరు అన్నట్టుగా రాష్ట్రంలో కేసీఆర్ ట్రెండ్ కొనసాగుతుంది. మొదటి రెండు తర్వాత ఈ మూడో విడతలో వరుసగా బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు సంబంధించిన కేసీఆర్కు బలపరిచిన అదేవిధంగా వ్యక్తులకు ఇవాళ సంపూర్ణ మద్దతు స్పష్టంగా లభిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ తమ ఇంటి పార్టీగా భావించినటువంటి క్యాడర్ వల్ల ఈ మూడో విడతలో కూడా అద్భుతమైన విజయాలు, అద్భుతమైన ఫలితాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో అద్భుతమైన ఫలితాలు మళ్ళీ ఆవిష్కృతమయ్యాయి. 1, 2 తర్వాత ఈ ఫలితాలు పునరావృతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజం, జోష్ స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కానీ ఆర్మూర్ అదేవిధంగా బాన్స్వాడ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన అదేవిధంగా డివిజన్లకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ నేతలు దాదాపు బాన్స్వాడ డివిజన్కు 168, ఆర్మూర్ డివిజన్కు సంబంధించిన 166 సంబంధించిన గ్రామ పంచాయతీలో ప్రస్తుతం పోలింగ్ జరుగుతుంది. ఈ పాటికే అనేక గ్రామ పంచాయతీలలో ఏదైతే యూనియన్ కావడం జరిగింది, యూనియన్ తో పాటు అనేక చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుపొందిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అటు బీఆర్ఎస్ నాయకుల్లో కూడా అత్యంత సంతోషమైన పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఆర్మూర్ అదేవిధంగా బాన్స్వాడ నియోజకవర్గాలలో అదేవిధంగా అటు డివిజన్లలో కూడా సంబరాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు కూడా ఆనందం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు మనకు దాదాపుగా 42 అభ్యర్థులు విజయం సాధించినట్లుగా చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు అద్భుతమైన ఫలితాలు రావడంతో శ్రేణుల్లో ఆనందం నింపుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కానీ సంతోషం వ్యక్తం చేస్తున్నట్టు స్పష్టంగా కనబడుతుంది. అటు నిజామాబాద్ జిల్లాలో అదేవిధంగా ఆర్మూర్ సంబంధించినటువంటి బాల్కొండ, బాన్స్వాడ అదేవిధంగా ఇటు ఉన్నటువంటి 2 సెగ్మెంట్లలో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం మేరకు అత్యంత దాదాపుగా 42 స్థానాలను కూడా బీఆర్ఎస్ కైవసం చేసినట్టుగా స్పష్టంగా చెప్పి మళ్ళీ ఫలితాలు రావాల్సింది ఉంటుంది. ఇంకా సమయం ఉంది కాబట్టి మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విజయదుంబి మొదటి అదేవిధంగా రెండవ విడతలో ఏదైతే ఫలితాలు రిపీట్ అయ్యాయో మూడో విడతలో కూడా అదే ఫలితాలు విడుదలయ్యే ఆస్కారం ఉందని ఈ విశ్లేషకులు అంచనా చేస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాల వల్ల ఇవాళ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా ఇవాళ అనేక హామీలు గుప్పించి తప్పించుకుంటున్నారు. ముఖ్యంగా అనేక హామీలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం తమ ప్రలోభాలకు లోన్ చేసి ఇబ్బంది చేసే పరిస్థితి కూడా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తమ ఇంటి పార్టీగా భావించినటువంటి ప్రజలు మళ్ళీ ఆశీర్వదిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కేసీఆర్ మార్కు స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ కు మళ్ళీ ఇవాళ పట్టం కట్టినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. మొత్తానికి ఇంకా మరికొద్ది సేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పెద్ద ఎత్తున ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో యువత అదేవిధంగా మహిళలు పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు ఒక నూతన జోష్ వచ్చిందన్నట్టుగా మనకు విశ్లేషణ నుంచి అందుతున్న సమాచారం. మరికొద్ది గంటల పాటు మనకు సమయం మిగిలి ఉంది కాబట్టి పూర్తి రిజల్ట్ దాదాపుగా 9 నుంచి 10 గంటల వరకు పూర్తి రిజల్ట్ వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఓటు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ రవీందర్.